రోజు దేశీ నాటు విత్తనాలు అనే స్టాల్లో ఉన్నాం అండ్ రేణుక గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారమ్మా మీరు? మాది 30 ఇయర్స్ నుంచి గార్డెన్ అండి. సూర్యాపేట నుంచి వచ్చాము. ఇక్కడ విత్తన పంట అనేసరికి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి మేము 2 days అవుతుంది. కానీ మా అన్ని రకాల దేశీ విత్తనాలు ఉంటాయండి. మా దగ్గర 250 రకాల దేశీ విత్తనాలు ఉంటాయి. అన్ని మనం పండించినవే? అన్నీ మనం పండించినవేనండి. ఎన్ని ఎకరాల్లో అండి? మాది 10 గుంటలు ఉంటుందండి. టెర్రస్ గార్డెన్ పైన 2 గుంటలు ఉంటుంది. పండ్లకేరే 150 గజాలు ఉంది. మొత్తం మాది వచ్చేసి 13 గుంటలండి. 13 గుంటల్లో మొత్తం ఆర్గానిక్ కూరగాయలే పెడతాము. దేశీ నాటు విత్తనాలే ఉంటాయి. మా దగ్గర 250 రకాలు ఉంటాయండి. కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది. మేము ఎవరికైనా కావాల్సి ఉంటే పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలు మా నెంబర్ 9390426903కి మా కాల్ చేస్తే మేము పంపిస్తామండి. ఎక్కడ ఉండేది? సూర్యాపేటలోనా? మాది సూర్యాపేట జిల్లా, సూర్యాపేట అండి. న్యూ కలెక్టరేట్ రోడ్డు, ఎంకే రెడ్డి కాలేజ్ బ్యాక్ సైడ్ 100 feet రోడ్ అండి. మరి మా ప్రేక్షకులకు చూపిస్తారా ఏమన్నా స్పెషల్ ఉంటే? చూపించండి. తప్పకుండా మేడం. ఇది వచ్చేసి పాలకూర అండి. ఇది రెడ్ చిక్కుడు. రెడ్ చిక్కుడుకి ఇలా ఉంటాయి. ఇవి వచ్చి తమలపాకు చిక్కుడు. తమలపాకు చిక్కుడు అంటే ఇది గిరిజనుల చిక్కుడు అండి. ఇది చాలా ఇయర్స్ నుంచి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఈ చిక్కుడు చాలా రేర్ అండి. ఇది మనం కనుక 4 కాయలు కనుక వండుకొని 2 టమాటాలు వేస్తే మాత్రం సూపర్ టేస్ట్. ఇది అంతరించిపోయిన 20 రూపాయలండి మా దగ్గర. సూపర్ హెల్తీ ఫుడ్ వస్తుంది మనకి. అవునండి. ఇప్పుడు మన దగ్గర సమ్మర్ బీర అంటే వేడిని తట్టుకొని కాసే రకాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ వేడిని తట్టుకొని మనకు కాయలు అనేది బాగా ఇస్తాయి. కాబట్టి ఈ వేడిని తట్టుకునే విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అవి వైట్ ముల్లంగి అండి. కానీ ఇక్కడికి కొన్ని రకాలే తెచ్చాను. ఇక్కడ ఒక 150 నుండి 200 రకాలే తెచ్చాను. మా దగ్గర మాత్రం 300 రకాలు అవైలబుల్గా ఉంటాయండి. ఫ్లవర్స్ విత్తనాలు కూడా 50 ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. సూది బంతాని, గుండు బంతాని, టమాటాలో 10 రకాలు ఉంటాయి. కూరగాయల విత్తనాలు మన బీరకాయల్లో 10 రకాలు ఉంటాయి. సోరకాయలో 10 రకాలు ఉన్నాయి. బీన్స్లో 10 రకాలు ఉన్నాయి. రెడ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్, గ్రీన్ లాంగ్ బీన్స్, తోటకూర, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, నెమలి తోటకూర, పెరుగు తోటకూర, 7 feet తోటకూర, చుక్కకూర, పాలకూర, గంగవల్లి, మెంతులు. మెంతులు అంటే మనం అందరూ అనుకుంటారండి మెంతులు కూరలు వేసుకునే మెంతులు వస్తాయి కదా, మనం వేసుకోవచ్చు కదా అంటారు. కానీ సీడ్ మెంతులు వేరే ఉంటాయండి. సీడ్ మెంతులు వేరే ఉంటాయి కాబట్టి ఆ మెంతుల్నే మనం వేసుకుంటే సీడ్స్ కూడా బాగా వస్తాయి. అది పసుపు అండి. ఇది హిమాలయ లాక్డౌన్ పసుపు అండి. ఈ పసుపులో కుర్కుమిన్ శాతం 12% ఉంటుందట. కాబట్టి నేను 2 years నుంచి ఈ పసుపు పండించానండి. ఇక్కడికి మాత్రం స్టాల్కు నేను ఒక 5 kgల పసుపు పొడి తెచ్చాను. మొత్తం రైతులే తీసుకుపోయారు. అందరు ఎంతకి ఇస్తారో నాకైతే తెలియదు. కానీ నేనైతే నా గార్డెన్లో పండించి నేను మాత్రం పసుపు 5 kgలు పసుపు వచ్చింది. మొత్తం నాకు 50 kgలు వచ్చింది. 15 kgలు ఉడకబెడితే 5 kgలే పసుపు అయిందండి. 5 kgలు కూడా తరుగుపోను. నాకు 100 పావు కిలో తక్కువ 5 kgలు వచ్చింది. మొత్తం అవన్నీ ప్యాకింగ్ చేసి తీసుకొస్తే మొత్తం రైతులు అయితే తీసుకుపోయిరండి. ఇది ప్యాకెట్ 150 రూపాయలకి ఇచ్చానండి. యాక్చువల్గా 200 అమ్ముతాం. కానీ ఇక్కడ రైతులందరూ మాకు 150 రూపాయలకే ఇవ్వండి అని అడిగారు. అందరూ రైతులే తీసుకుపోయారు కాబట్టి నా వంతు సహాయంగా నేను కూడా తక్కువ ధరకే రైతులకు ఇచ్చాను. మరి ఈ విత్తనాల పండుగలో మీరు స్టాల్ పెట్టడం వల్ల మీకు ఏదైనా ప్రయోజనం అనేది చేకూరిందని చెప్తారా? ఈ విత్తన పండుగలో మేము ఇక్కడ స్టాల్ పెట్టాం కదండి. స్టాల్ పెట్టడం వల్ల మాకైతే కొంత ఆర్థికంగా సహాయం కూడా చేసిన వాళ్ళు అయ్యారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందండి. మమ్మల్ని తీసుకురావటం మంచిగా చూసుకుంటున్నారండి. వీళ్ళైతే మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. కానీ మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ విత్తన పండగలో మేము పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా విజిటర్స్తో మాట్లాడలే కదా, మరి ఇక్కడ ఒక మేడం సార్ అయితే ఉన్నారు, వాళ్ళు కొంటున్నారనమాట. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరండి? సురేఖారెడ్డి మేడం. ఓకే. ఇప్పుడు మార్నింగ్ వచ్చారా? మార్నింగ్ వచ్చాం మేడం. ఏం తీసుకున్నారు? మేము ఇక్కడ ఉన్న అన్ని విత్తనాలు తీసుకున్నాం మేడం. ఓకే. అన్ని రకాల విత్తనాలు, కొత్త చాలా వెరైటీస్, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన విత్తనాలు ఉన్నాయి. మన తెలంగాణలో, ఆంధ్రలో దొరికే విత్తనాలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. అక్కడ దొరికే వెరైటీ విత్తనాలను, కొన్ని అడవి విత్తనాలు ఉన్నాయి, అడవి కూరగాయల విత్తనాలు ఉన్నాయి, కొన్ని అడవిలో దొరికే విత్తనాలు ఉన్నాయి. వాటన్నిటిని చూసినాము, డిస్ప్లేలో కొన్నాము.
మీరు ఎక్కువ ఇవి ఆర్గానిక్కే సపోర్ట్ చేస్తారా ఎక్కువ వాటిని మేడం encourage చేస్తారా? అవును మేడం ఆర్గానిక్కే సపోర్ట్ చేస్తాం. ఓకే. ఏది ఇక్కడ మీకు స్పెషల్గా అనిపించింది, ఏది ఎక్కువ నచ్చింది కొన్న వాటిల్లో? కొన్న వాటిల్లో టమాటాల్లో వెరైటీస్, బీరకాయల్లో వెరైటీస్ బాగున్నాయి మేడం. పొట్లకాయలలో, సొరకాయలలో వెరైటీస్ బాగున్నాయి మేడం. మీకు వ్యవసాయం పైన ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి? వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ ఉంది మేడం. మామిడి తోట ఉంది, జామ తోట ఉంది మేడం. అయితే ఇప్పుడు బ్లాక్లు పెట్టి 5 లేయర్ మెథడ్లో ఒక 3 బ్లాక్స్ పెట్టి చేద్దామని, పాలేకర్ విధానంలో చేద్దామని ఆలోచన మేడం. అందుకే ఈ విత్తనాలన్నీ తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాము. అందుకే మీకు అవేర్నెస్ ఉంది. అవేర్నెస్ ఉంది మేడం. ఈ దేశీ విత్తనాల మీద ఒక 7 ఇయర్స్ నుంచి అవగాహన ఉంది. మన విజయరామ్ సార్ వాళ్ళ స్టాల్లో కూడా తీసుకెళ్ళినాము, అక్కడ తీసుకొచ్చి నాటినాము. ఎందుకంటే మనకు అసలు విత్తనాలలో ఏమిటి అంటే హైబ్రిడ్ విత్తనాలు తినడం వల్ల మనకి ఎలాంటి ఎనర్జీ లేదు. అదే దేశవాళీ విత్తనాలు అన్ని రకాలైనటువంటి రోగాలను తట్టుకుంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి. మనం వాటిని తిన్నా కూడా మనకి ఎనర్జీని ఇస్తుంది. అసలు విత్తనం మళ్ళీ హైబ్రిడ్ విత్తనం మళ్ళీ తిరిగి మొలకెత్తలేనటువంటి విత్తనంలో ఏమాత్రం సత్తువ ఉండదని అభిప్రాయం మేడం. అదే తిరిగి మొలకెత్తుతుంది ఈ విత్తనం తిరిగి మొలకెత్తుతుంది కాబట్టి తిరిగి మొలకెత్తి ఎన్నిసార్లు అయినా తరతరాలుగా విత్తనం మొలకెత్తుతుంది. అంటే ఎప్పుడో మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ విత్తనము వేల లక్షల తరాల నుంచి కూడా మనం ఇట్లాగే కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ మధ్య ఎప్పుడైతే మనకు హరిత విప్లవం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్ని హైబ్రిడ్ గింజలు, హైబ్రిడ్ వరి బియ్యం కానీ ప్రతి గింజలు, ఈ మిల్లెట్స్ అన్నీ కనుమరుగైపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ 50 సంవత్సరాలలో మనకు లేని రోగాలన్నీ పుట్టగొడుగులాగా పెరిగిపోవడం వల్ల మళ్ళీ జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చి అందరూ కూడా మళ్ళీ గో బ్యాక్ టు నేచర్, గో బ్యాక్ టు ఓల్డ్ డేస్ అన్నట్టుగా పాత రోజులకు వెళ్తున్నారు, పాత రోజుల ఫుడ్ తింటున్నారు. ఆ రకంగా ఈ దేశవాళీ విత్తనాలను తీసుకొని కనుక మనము టెర్రస్ గార్డెన్స్ మెయిన్ మేడం. టెర్రస్ గార్డెన్స్ అంటే ఈ టీవీ సీరియల్స్ చూసి అనవసరంగా బ్రెయిన్ పాడు లేపుకోవడం కంటే ఒక టెర్రస్ గార్డెన్ పెట్టుకొని అందులో పంట పండించుకొని ఆ పంటతో గనక వంట చేసుకొని తింటే గనక ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు మేడం. ఈ సీడ్ ఫెస్టివల్ పెట్టడము మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఈ సీడ్ ఫెస్టివల్ పెట్టడం వల్ల ఒక్క ప్రాంతంలో దొరికే కూరగాయల విత్తనాలే కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు సేల్ చేయడానికి వచ్చారు ఇక్కడికి, అన్ని ప్రాంతాల వాళ్ళు కొనడానికి వచ్చారు ఇక్కడికి. అట్లాగే జరిగేటువంటి మీటింగ్లలో ఎన్నో విషయాలు అందరూ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిస్తున్నారు. ఎక్స్పర్ట్స్ అందరూ ఇచ్చే స్పీచెస్ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మనకందరికీ ఊబకాయం రావడానికి ఏంటిది కారణం అంటే అన్ని హైబ్రిడ్ విత్తనాలు తింటున్నాం. ప్రతి గింజ లావు ఉంటుంది, ప్రతి కూరగాయ లావు ఉంటుంది కాబట్టి మనం కూడా అలాగే లావు అవుతున్నాం. అదే దేశవాళీ విత్తనాలన్నీ కూరగాయలు చిన్నగా ఉంటాయి, మనం అప్పుడు చిన్నగా ఉంటాం, అంటే సన్నగా ఉంటాం. చిన్నగా ఉండడం కాదు, ఆజానుబాహులుగానే ఉంటాం కానీ సన్నగా ఉంటాం. ఇది మేడం తేడా దానికి వీటికి. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలీదు ఆర్గానిక్ వాల్యూ ఏంటి మొత్తం అంతా హైబ్రిడ్ మీద ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి ఖర్చులు పెట్టి లక్షలు ఖర్చులు పెట్టి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫంక్షనింగ్ లేక బీపీలు పెరిగి షుగర్లు పెరిగి వీటన్నిటికి భరించే బదులు అన్ని రోగాలు వచ్చి మందు గోళీలు మాత్రలు వేసుకునే బదులు ఈ కూరగాయలను వండించుకొని ఈ కూరగాయలను తినడం ద్వారా అందరు హెల్త్గా ఉంటారు. నెక్స్ట్ చేసే ఎక్సర్సైజ్, మనం ఏ వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. కొడవలు తీసుకొని 4 తోటలను ప్రతిరోజు వాటిని కేర్ తీసుకున్నామంటే వాకింగ్ అంతా అందులోనే అయిపోతుంది. ఇంట్లోనే మొత్తం మన పని మనం చేసుకుంటాం. మనం మన వంట, మన ఇంటి పంట, మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. సార్ నమస్తే సార్, మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి అమ్మ. ఏం చేస్తుంటారు సార్? మేమిద్దరం కూడా టీచర్లు సార్. ఆమె గెస్టెడ్ హెడ్ మాస్టర్, నేనేమో హెడ్ మాస్టర్ను హై స్కూల్లో. అయితే మాకు ఈ సీడ్ ఫెస్టివల్ అనేటువంటిది చాలా ఇంట్రెస్ట్తో రావడం జరిగింది. మేము నాగర్కర్నూలులో ఉంటాము. ఎందుకొరకు రావడం జరిగింది ఏంటంటే ఇప్పుడు సమాజం లోపల మొత్తము ఏమైపోయింది అంటే కలుషితమైపోయింది, మొత్తము పొల్యూషన్ అయిపోయింది. కాబట్టి మేము ఉపాధ్యాయులుగా ఉండడం వల్ల ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని మా పిల్లలకు మేము బోధించడము, లేదా ఇదే సీడ్స్ని తీసుకుపోయి అంటే కొనడం జరిగింది. ఆ సీడ్స్ని తీసుకుపోయి తలా ఇద్దరికి ఇచ్చేసి పెంచడం వల్ల గ్రామాల లోపల కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాలను మనం బాగు చేద్దామనేటువంటి ఉద్దేశం ఒకటి మాకు అనిపించింది. అందుకొరకే అంత దూరం నుంచి కూడా టైం తీసుకొని మరి ఇంత దూరం రావడం జరిగింది. ఈ సీడ్ ఫెస్టివల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీకు ఎలా అనిపించింది సార్? దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందమ్మా. ఎందుకంటే మనం ఎక్కడ షాప్లో పోయి అడిగినా, ఎక్కడ పోయి అడిగినప్పటికీ కూడా మనకు ఈ విత్తనాలు అనేటువంటి దొరకవు, నేచురల్ విత్తనాలు అనేటువంటి దొరకవు. మొత్తం హైబ్రిడ్ అయితే అంటే నీకు ఎన్ని కావాలంటే కింటాలు దొరుకుతాయి, కానీ న్యాచురల్ విత్తనాలు దొరకవు. ఇక్కడ కూడా తీసుకుంటున్నామంటే ఒక విత్తనం 5 రూపాయలు పెట్టుకుంటున్నాం. అంటే ఒక ప్యాకెట్ 4 విత్తనాలు ఉంటున్నాయి, 20 రూపాయలు చెప్తున్నారు. అయినప్పటికీ పర్లేదు, మనం తీసుకుపోయి దీన్ని నాటేస్తే
మనము మళ్ళీ పంచగలిగితే అంటే మన పిల్లల ద్వారా మళ్ళీ గ్రామాల లోపల పంచితే అవే కొన్ని వందల చెట్లు అవుతాయి. తర్వాత ఫ్యూచర్ అనేటువంటి మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల యొక్క వాల్యూస్ కూడా పెరుగుతాయి, వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేటువంటి ఉద్దేశం. చూసారు కదా వ్యూవర్స్, స్టాల్స్ విజిట్ చేసాం అండ్ విజిటర్స్తో కూడా మాట్లాడడం, మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. ఎందుకు రావాలి ఈ సీడ్ ఫెస్టివల్కి అనే ఒక విషయం కూడా ఆ టీచర్స్ అనమాట, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత మంచిగా అవగాహన కల్పించారో. ఇలా అందరూ తెలుసుకొని ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, ఈ విత్తనాలు, ప్రిజర్వేటివ్స్ కానీ ఆ కన్జర్వేషన్ గురించి కానీ అందరూ తెలుసుకొని ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలని అయితే మనస్ఫూర్తిగా మా మెగా 9 టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.